సబితా ఇంద్రారెడ్డి గారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు కాంగ్రెస్ పార్టీ ఒక గుర్తింపు ఇచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని హోంమంత్రిని చేసి చేవల్ల చెల్లెమ్మ అని చెప్పి పిలుచుకుంటుండే. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టి హోంమంత్రి పదవి ఇస్తే మీరు ఆ తర్వాత మీరు కేసీఆర్తో చేతులు కలిపి పార్టీ మారి కన్నతల్లి లాంటి కాంగ్రెస్కు మీరు వెన్నుపోటు పొడవలేదా? ప్రాణహిత చేవల్ల మీరు ఉన్నప్పుడే కదా అప్పుడు రూపకల్పన చేస్తే ఆ రూపకల్పనలో మీరు వైఎస్ఆర్తో మీరు వెంటలేరా? ఆ తర్వాత కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం అనే ప్రాజెక్టు తీసుకొస్తే మీరు అతన్ని ఎదిరించలేక, అతనితోని మీరు కొట్లాడలేక చేతగాక మీరు పార్టీ మారి అతనికి పదవుల కోసం, ఆస్తుల కోసం మీరు అతనితో కేసీఆర్తో చేతులు కలిపి మీరు చేవల ప్రజలకు, రైతాంగానికి మీరు వెన్నుపోటు పొడిచిందే కాకుండా ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు రేవంత్ అన్న గారి గురించి మాట్లాడే అర్హత లేదు. మిమ్మల్ని చేవెళ్ళ ప్రజలు రాజకీయంగా బొంద పెడతారు. మీరు చూస్తూ ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టరు.